మీలో డోనట్స్ ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ మాల్స్కి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే టెంప్ట్ చేస్తాయి కదా. దీన్ని ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను రండి. ఒక బౌల్లోకి 1/2 కప్ మిల్క్, 2 స్పూన్స్ షుగర్ పౌడర్, అలాగే 2 స్పూన్స్ ఈస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే మనకు కావాల్సినంత మైదా వేసి మిక్స్ చేసేసుకుందాము. 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకోండి, ఇది మంచిగా ఫ్లఫీగా పొంగడానికి. ఇప్పుడు దీన్ని మంచిగా డవ్ లాగా నీట్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ బటర్ వేసేసుకుందాము. దీన్ని ఎంత ఎక్కువగా మనము కలుపుకుంటే అంత మంచిగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి డోనట్స్ అనేవి. మనం ఎంత ఎక్కువగా నీట్ చేస్తామో కంటిన్యూస్గా ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడు ఈ బటర్ అనేది పిండిలో మంచిగా కలిసిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 15 మినిట్స్ పాటు బాగా కలపాలి. ఖచ్చితంగా 15 to 20 మినిట్స్ మంచిగా కలపండి, అప్పుడే మనకు డోనట్స్ అనేవి లోపల స్పాంజీగా వస్తాయి. కొని ఒక 40 మినిట్స్ పాటు పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా పొంగిందో. ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. సైడ్ నుంచి కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఇంత బాగా ఫర్మెంట్ అవుతేనే మనకి డోనట్స్ చాలా బాగా వస్తాయి. చూసారు కదా, మనం చేయి పెడితే ఎంత బాగా లోపలికి వెళ్ళిపోయిందో. ఇంత మంచిగా రావాలన్నమాట. ఇదంతా మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకుందాము. జస్ట్ ఇలా స్మూత్గా రోల్ చేసేసుకొని మధ్యలో ఇలా రిమూవ్ చేసుకోండి ఒక చిన్న హోల్ లాగా. ఇప్పుడు బటర్ పేపర్లో వేసి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు వదిలేయండి. ఇవి మళ్ళీ ఫ్లఫీగా పొంగుతాయి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం అంటే వెరీ లో మీడియం ఉండాలి, అప్పుడే మనకి ఈవెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు దీని మీద షుగర్ పౌడర్ వేసేసుకుందాము, లేదా నటెల్లా చాక్లెట్ స్ప్రెడ్ అయినా వేసేసుకోవచ్చు. ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఎంత ఫ్లఫీగా ఉందో, స్పాంజీగా. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.